రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఒక యాటమ్ బాంబ్ వేస్తా అంటారు. దీనికన్నా ముందు రాహుల్ గాంధీ గారు చాలాసార్లు చెప్పారు, నేను పార్లమెంట్లో మాట్లాడితే భూకంపం వస్తుందంట. ఇప్పుడేమో భూకంపం అక్కడ రష్యా వైపు వచ్చింది, సునామీ కూడా వస్తుందని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ ఏమనుకుంటారు? ఎలక్షన్ కమిషన్ అంటే ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సుప్రీంకోర్టు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ప్రెస్ ఏదైనా కానివ్వండి, ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్. కానీ దానికి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది. మీరు వాళ్ళని తిట్టలేరు, మీరు వాళ్ళని క్వశ్చన్ చేయవచ్చు, ప్రశ్నలు అడగవచ్చు, కోర్టుకు తీసుకెళ్ళవచ్చు. కానీ వాళ్ళ మీద యాటమ్ బాంబ్ వేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పడానికి మీకు అధికారం లేదు. నేను చెప్తాను, రాహుల్ గాంధీ గారి మీద కేసు వేస్తే రేపు రాహుల్ గాంధీ గారి లోక్సభ సీటు పోతుంది. ఎందుకంటే ఆయన లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలా క్లియర్గా ఇంగ్లీష్లో 3-4 వాక్యాలు చెప్తారు. ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్. అంటే నేను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని కాపాడుకుంటాను, ప్రొటెక్ట్ చేస్తాను. కానీ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? ఆయన ఓడిపోతున్న ఎలక్షన్లో ఎప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళు దొంగతనం చేశారు, ఈవీఎంలు పనిచేయలేదు, పనిచేస్తే మోదీ గారికి ఓట్లు వచ్చినాయి. కానీ తెలంగాణలో కలిస్తే ప్రాబ్లం లేదు, కర్ణాటక వైపు కలిస్తే అక్కడ కూడా ప్రాబ్లం లేదు, మహారాష్ట్రలో ఓడిపోయా అక్కడ ప్రాబ్లం వచ్చింది, హర్యానాలో ఓడిపోతే అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇదే రాహుల్ గాంధీ అడగాలుండే ఉద్ధవ్ ఠాక్రే దగ్గర వెళ్ళి, మీరెందుకు రావట్లేదు, మహారాష్ట్ర ఎలక్షన్ గురించి ఎందుకు మాట్లాడలేదు, శరద్ పవార్ మాట్లాడలేదు, వీళ్ళందరినీ తీసుకెళ్ళొచ్చు కదా మీరు. ఇప్పుడు దాకా మీరు నిద్రపోతున్నారా? ఎలక్షన్ కమిషన్ మీద మీరు ఎన్నోసార్లు ఆరోపణ చేశారు, కానీ ఒక్కొక్కసారి ఎలక్షన్ కమిషన్ దానికి మీకు జవాబు ఇచ్చారు. మీరు ఏం చేశారు? మీకు దమ్ముంటే మీరు కోర్టుకు వెళ్ళండి, కేసు పెట్టండి. అప్పుడు మీకు అర్థమవుతుంది రాహుల్ గాంధీ గారు మీ అటమ్ బాంబ్ ఏంటనేది. అటమ్ బాంబ్ ఇప్పుడు ఒకసారి వాడారు, ఇప్పుడు దాకా లోకంలో అటమ్ బాంబ్, హిరోషిమా, నాగసాకి మీద. దాని తర్వాత ఎవరు వాడలేదు. బహుశా మీరే వాడతారేమో, చూద్దాం.